మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్ మన్న కవిత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు మేడం 2 ఇయర్స్ గవర్నమెంట్ పాలన? బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక విషయంలో సెంటిమెంట్ని రేగొడతా ఉన్నది. సో మొన్న జూబ్లీస్లో ఓటమి పాలైంది. ఇక మనుగడ లేదు బీఆర్ఎస్ పార్టీకి అంటా ఉన్నారు. మొదటగా ఎట్లా తీసుకుంటారు? ఇక్కడ ఓటమి గెలుపు అనేది కామన్ బ్రదర్. టు బి ఫ్రాంక్లీ అదైతే మనం అనుకుంటాం. అవి మేము పెద్ద పట్టించుకో, మాకేం పెద్ద ఫరక్ పడదు. రానున్న జెడ్పీటీసీ ఎన్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ జనరల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అందులో మేమేంటో నిరూపిస్తాం. ఒక్క సీటుతో మాకు ఏం ఫరక్ పడదు. ఆ ఒక్క సీటు కూడా నిజంగా చెప్పాలంటే బ్రదర్, నమ్ముతారో నమ్మరో, రెండు బూతులకి 3 బూతులకు ఒక మినిస్టర్, 2 బూతులకు ఒక ఎమ్మెల్యే ఏడు నుంచి ఊడిపడ్డారు. అంతా ఈడొచ్చి ఊడిపడ్డారు. ఆ ఉన్న ఎమ్మెల్యేలకి నియోజకవర్గంలో తిరగడం చేత కాదు, కానీ ఎలక్షన్స్ అనగానే పాపం రేవంత్ రెడ్డి ప్రెషర్, ఓటమి ఎక్కడ ఓడిపోతామని భయం. ఆ భయం ఎక్కడి నుంచి కలిగింది బ్రదర్? రామన్న కేసీఆర్ సార్ ఎక్కడ ఓడిచ్చేసి ఈయన రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్గా ఎక్కడ ఎసరు పడుతుందా అన్నట్టు వచ్చి ప్రతి ఒక్కరు జెడ్పీటీసీ చైర్మన్లు, ప్రజెంట్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పిఏలు, వాళ్ళ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేసుకొని, అది కూడా ఇక చెప్పొద్దు కానీ ఆ పోలీస్ వ్యవస్థ మరి చదువుకుంటేనే ఆ ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు వచ్చినాయి. ఆ వ్యవస్థకి ఒక జాబ్ హోల్డర్గా ఉండి ఎస్ఏ, సిఐ, ఏసీపీ అందరూ అమ్ముడు పోయారు. ఉన్నది చెప్తున్నా, అమ్ముడు పోయారు. ఆ ఈవీఎం మిషన్స్ దగ్గర డబ్బులు ఇస్తుంటే కూడా కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నారు. బోగస్ ఓటర్ ఐడి తయారు చేసి ఇక ఈ విధంగా గెలిచి తమ్ముడు. అదేమో గెలుపు అనేది ఇక రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఉన్నాయి, గప్పుడేందో మేము చూపిస్తాం. రీసెంట్గా ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా బతుకమ్మ చీరలని సో దీనికి ఇచ్చారని ఒక ట్రోల్స్ నడుస్తూ ఉంది. ఆ చీరలు కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చిన దానికంటే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాయి, ఆడబిడ్డలు కట్టుకుంటున్నారంటూ కాంగ్రెస్ మహిళా నేతలు మాట్లాడారు. కాంగ్రెస్ మహిళ బ్రదర్, మీరు ఇక్కడ అన్నారు ఒకటి, కాంగ్రెస్ మహిళా నేతలు అన్నారు, కామన్ పర్సన్స్ అనలేదు. కామన్ పర్సన్స్ కూడా అన్నారనుకో, అగర్ ఫిర్బీ ఆ కామన్ పర్సన్స్ కూడా పక్కన కాంగ్రెస్ నేతలు చెప్పిస్తారు. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని, పక్క నుండి మంచిగా ఉన్నాయి చెప్పమని అంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే రేపున్న ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఓట్లు వేయాలి కదా లేడీస్. మరి ఊర్లలోనే పంచుతున్నారు, సిటీలో ఎవరు ఓట్లు వేయలేదా? మరి ఈడెందుకు చీరలు ఎందుకు పంచుతలేరు? ఈడ ఎలక్షన్స్ లేవు కదా, ఆడ పంచుతున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు బ్రదర్. పబ్లిక్ అందరికీ తెలుసు, పబ్లిక్ ఏం అమాయకులు లేదు. ఇన్ని రోజుల నుంచి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, యూరియా లేదు, ఏమి లేదు. ఒకటి చీరలు ఇయ్యంగానే వచ్చిపోయి ఓట్లు వేస్తారా అనేది రానున్న రోజుల్లో కేసీఆర్ సార్ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మరి లోకల్ బాడీ ఏంటి అనేది మేము త్వరలోనే నిరూపిస్తామని చెప్పదలుచుకున్నాం. మహిళలకు పెద్దపీట వేస్తాము, వాళ్ళని కోటీశ్వరం చేసే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా 5 సంవత్సరాలు. ఇప్పుడు మీ చంకు బ్రదర్ వచ్చారు ఇప్పుడే ఛానల్, ఆయన కూడా అదే 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నారు. మరి ఒక్కొక్కరు ₹1 కోటి ఇచ్చారని అడుగుతా ఉన్నా. మరి చీరగానే కోటీశ్వర్లు అయిపోతారా? మహిళలకి ఒకటే బ్రదర్, మహిళా పెన్షన్ ఇస్తానన్నారు, 2500 అన్నారు, అది పక్కన పెట్టండి. మహిళలు విడోసే ఉన్నారు, వితంతులకు పెన్షన్లు ఇచ్చారా? ఒకటి. తర్వాత మహిళలకి స్కూటీస్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. మరి ఇవన్నీ కానీ పోయి ఒక చీర ఇయ్యంగానే కోటీశ్వర్లు అయిపోతారా? ఇవన్నీ ఏమని చెప్పండి, అవుతారో కదా లెక్కేసుకొని చెప్తాం కోటీశ్వర్లు. సమావేశం ఏర్పాటు చేసుకున్నారు లోకల్ జిహెచ్ఎంసీ నాయకులతో, ఎట్లా చూస్తున్నారు బ్రదర్? ఇప్పుడు ఒకటి, ఈ రోజు అయితే సమావేశం జరిగింది పార్టీ లెవెల్లో. మాకు రామన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దాని ప్రకారంగా పోతా ఉన్నాము. రేపు మాకు లోకల్ బాడీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. సో ఆ ప్రకారంగా ఏ సబ్జెక్ట్ మీద మేము డిస్కషన్ చేయాలనే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని ఫాలోఅప్ అవుతూ రేపు మేము 10 o'clock ఇక్కడ మీటింగ్ సభలో పాల్గొనదలుచుకున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు? చెప్పేది ఏముంది బ్రదర్, అధిష్టానం చూసుకుంటుంది కదా, ఇక దాని గురించి ఎందుకు. అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం ఏం చెప్తే అదే ఫాలో అప్ అవుతాం. రీసెంట్గా ఒక టాక్ వినిపిస్తా ఉంది ఇక్కడ, ఈ 2 నియోజకవర్గాలు కడియం శ్రీహరి కావచ్చు, ఇక్కడ దానం నాగేంద్ర విషయంలో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి అని అంటున్నారు. వస్తే ఎట్లా ఉంటుంది? వస్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ వస్తే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ బీఆర్ఎస్ని చూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు జూబ్లీస్లో చూస్ చేసుకుంది, అక్కడ ఎట్లా చూస్ చేసుకుంటారు బ్రదర్? ఒకటి చెప్తున్నాను, ఒక్క దగ్గర గెలిచామంటే ఇంకో పక్కన డివిజన్ కాన్స్టిట్యున్సీలో గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు. ఒకటి, ఎంత అనగొట్టాలంటే అంత లెగిసి కూర్చుంటాం అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్ బ్లడ్లోనే ఉంటుంది. ఒకటి గెలిచామని అన్ని చోట్ల గెలుస్తామని ఎప్పుడు అనుకోవద్దు. అది పిచ్చి నమ్మకం, గుడ్డి నమ్మకం అంటారు. ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడైనా అది మనం కింద స్థాయికి దింపుతుంది. ఎప్పటికైనా గ్రౌండ్ లెవెల్ నుంచి పైనుంచి ఉన్న వాళ్ళకే ఇదేంటి పెయిన్ అనేది తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 2 నియోజకవర్గాలకి ఈసారి మాత్రం వదిలే ముచ్చటే లేదు. ఈసారి ఎందుకు చెప్తున్నానంటే, జూబ్లీస్ ఒకటే గెలిచిన మనకి, జూబ్లీస్లో ఎన్ని రాజకీయాలు చేసి గెలిచారో అవన్నీ మేము కూడా చూసినాం. ఇప్పుడు ఆ తప్పులు ఎక్కడెక్కడ చేశారో ఆ పొరపాట్లు మళ్ళీసారి రిపీట్ కాకుండా ఇప్పుడు అనగదొక్కుతామంటున్నాం ఈ నియోజకవర్గాలు.
అటు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఇటు ఎమ్మెల్యే కౌన్సిల్ వస్తూ ఉన్నాయి. సో ఓటమితోనే వస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ముందుకు వెళ్ళబోతుంది? ఒకటే 4వ గేర్ స్పీడ్లో వస్తుంది, మీరు చూసుకోండి, తర్వాత మాట్లాడదాం.